ఏపీ లిక్కర్ రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇవాళ కారుమూరి నాగేశ్వరరావును నేడు నాంపల్లి కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. మద్యం రవాణా వ్యవహారంలో ప్రభుత్వ ఖజానాకు 195.33 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలున్నాయి. మద్యం రవాణా సిండికేట్తో కారుమూరి నాగేశ్వరరావు ఆయన కుమారుడికి సంబంధాలున్నట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ ద్వారా లిక్కర్ రవాణా కార్యకలాపాలు సాగాయని, ఈ కార్యకలాపాలు నిధుల నిర్వహణలో సునీల్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించినట్లు తెలుస్తోంది. ముడుపుల డబ్బుతో కారుమూరి కుటుంబం ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలుండగా ఇప్పటికే కారుమూరి కుటుంబానికి చెందిన 37.7 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేశారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. ఏపీ లిక్కర్ రవాణా కేసులోని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని నిన్న ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఈడీ అరెస్ట్ చేసింది. అయితే హైదరాబాద్ లోని కొండాపూర్ లోని కారుమూరిని అదుపులోకి తీసుకునే ఈడీ అధికారులు మనీ లాండరింగ్ నిరోధక చట్టం అంటే PMLA కింద కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిక్కర్ రవాణా టెండర్ లోని అక్రమాలు జరిగాయని ఈడీ ఆరోపిస్తుంది. అయితే టెండర్ నిబంధనలు మార్చి అనుకూల సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు 195.33 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఇటు దర్యాప్తులో ఈడీ అధికారులు కూడా గుర్తించారు. అయితే లిక్కర్ రవాణా వ్యవహారంలోని ఇటు కారుమూరి నాగేశ్వరరావు అలాగే ఆయన కుమారుడు సునీల్ కుమార్ ను సంబంధాలు ఉన్నట్లు ఈడీ అధికారులు దర్యాప్తులో తెలియట్లేదు చెప్తున్నారు. అయితే సునీల్ కుమార్ ను ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయితే చేసింది. రవాణా కార్యకలాపాలు నిధులు నిర్వహణలో సునీల్ కీలకంగా వ్యవహరించినట్లు కూడా దర్యాప్తు సంస్థ అయితే పేర్కొంది. అయితే కారుమూరి కుటుంబానికి చెందిన సుమారు 37.7 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఇప్పటికే తాత్కాలికంగా అటాచ్ చేసింది. అయితే కోకాపేట్ కాజాగూడలో భూములు, అనకాపల్లిలో గ్రానైట్ క్వారీ లీజ్ హక్కులు, అలాగే ఢిల్లీ గురుగ్రామ్ లో ఆస్తుల్ని ఇందులో ఉన్నట్లయితే చెప్తుంది. అయితే కారుమూరిని అరెస్ట్ చేసిన అనంతరం ఈడీ అధికారులు ఏదైతే నాంపల్లి ప్రత్యేక PMLA కోర్టులో కూడా హాజరుపరిచారు. ఈ కేసులో ఇప్పటికే ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ మాజీ MD వాసుదేవ్ రెడ్డి, రాజకాశి రెడ్డి కూడా ఈడీ అరెస్ట్ చేసింది. అయితే ఈడీ దర్యాప్తులోని అయితే ప్రస్తుతం నిన్న కారుమూరి నాగేశ్వరాన్ని కొంతసేపు విచారించిన తర్వాత ఇటు గాంధీ ఆసుపత్రిలో కూడా వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు. ఆ తర్వాత ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఇటు నాంపల్లి PMLA కోర్టులో కూడా ఇటు కారుమూరి నాగేశ్వరాన్ని హాజరుపరచడం జరిగింది. అయితే మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్ లోని సుమారు ప్రభుత్వానికి 195.33 కోట్లు నష్టం వచ్చింది. అయితే ముఖ్యంగా తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకి ఏదైతే ఈ లిక్కర్లు అన్ని పెట్టడంతో కూడా ఈ స్కామ్ బయటపడినట్లయితే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.